నమస్తే అండి, నా పేరు శారద. నేను సిడిపిఓగా నెల్లూరు జిల్లాలో వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం ఫస్ట్ స్పెల్లో కేఆర్పి ట్రైనింగ్ జ్ఞానజ్యోతి 120 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి యాజ్ ఎ కీ రిసోర్స్ పర్సన్గా నేను జాయిన్ అయ్యాను. సో అదే క్రమంలో నేను ఫస్ట్ స్పెల్ తీసుకున్నది కూడా నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి డిఆర్పిస్కి ట్రైనింగ్ ఇచ్చాను సక్సెస్ఫుల్గాను. అట్ ద సేమ్ టైం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి సెకండ్ స్పెల్ కింద మళ్ళీ జ్ఞానజ్యోతి 120 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చాను. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ నేర్చుకున్న అంతా కూడా రీక్యాప్ అవుతూ మాకున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టైమ్లీ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం జాయ్ఫుల్గా జరిగింది. 6 డేస్ కూడా ఎలా జరిగిందో కూడా తెలీదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా డిపార్ట్మెంట్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు మేము ఇచ్చే ట్రైనింగ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అంగన్వాడీ కార్యకర్తలు ఎఫెక్టివ్గా వాళ్ళకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నవచేతన ఆధార్శీల అనేది మా అంగన్వాడీలో ఇంట్రడ్యూస్ అయింది. ఈ నవచేతన ఆధార్శీల గురించి ఈ సెకండ్ స్పెల్లో వెరీ క్లియర్గా చెప్పారు. ద సేమ్ టైం ఆర్ఎల్ఎం గురించి కూడా వెరీ క్లియర్గా చెప్పారు. ఇదే ట్రైనింగ్ని కూడా త్రూ టీచర్స్ ద్వారా మా అంగన్వాడీ కార్యకర్తలకి ట్రైనింగ్ ఇవ్వడం వలన ఇంకా ఎఫెక్టివ్గా వాళ్ళు ఆర్ఎల్ఎంని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్కి ఇస్తారు అని గొప్పగా ఆశిస్తున్నాము. ఇంకా ఫస్ట్ స్పెల్ ఇచ్చినప్పుడు కూడా చాలా చక్కగా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా ఇంప్రూవ్ కావాలంటే సెకండ్ స్పెల్ కూడా ఇచ్చినంత తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవుతారని మేము ఇంకా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.